చంద్రబాబుపై కేసులు తిరగదోడతామని వాటి నుంచి ఆయన తప్పించుకోలేరన్న సజ్జల వ్యాఖ్యలకు బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. బాబుని టచ్ చేసినందుకు 151 సీట్ల నుంచి 11 అసెంబ్లీ స్థానాలకు మిమ్మల్ని పరిమితం చేశారని విమర్శించారు. డెవలప్మెంట్ స్కామ్ గురించి తెలుసు, అలాగే ఈ ల్యాండ్ అలొకేషన్ వీటి గురించి తెలుసు, సిఆర్డీఏ ఏరియాలో వీటికి అసైన్ ల్యాండ్స్ గురించి తెలుసు, అన్నీ తెలుసు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనుకుందంటే ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరగాలి, రియల్ థింగ్స్ వెలుగులోకి రావాలి, వచ్చిన తర్వాతనే చేయాలనుకున్నారు. కాబట్టి ఇట్ టుక్ సో మెనీ ఇయర్స్. ప్రెజరైజ్ చేసి సేమ్ ఆఫీసర్లతో ఆ రోజు ఎవరు కంప్లైంట్లు ఇచ్చారో వాళ్ళతో ఏమీ లేదని వాళ్ళతో కూడా ఒప్పందాలు చేయించుకొని వాళ్ళతో రాయించుకొని పోలీసులతో కేసు క్లోజ్ చేసుకునేంత దౌర్భాగ్యానికి ఎందుకు పాల్పడుతున్నాడు అంటే ఉంది కాబట్టి భయపడుతున్నాడు. సో మళ్ళీ రీఓపెన్ అవుతాయి, అవి మళ్ళీ రీఓపెన్ అయితే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుంది. తన ఆఖరికి తప్పించుకోవడం అయితే తన వల్ల కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల కాదు కదా, వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చంద్రబాబు గారిని జైలుకి పంపేయడం కుదరదు. ఆయన మీద ఏ ఒక్క అవినీతి ఆరోపణలు లేవు. అందుకనే అక్రమ కేసులో అరెస్ట్ చేస్తే ఏమైందో మీకు తెలుసు. 151 నుంచి మధ్యలో 5 తీసి 11 సీట్లకి పరిమితం చేశారు మిమ్మల్ని. ఎందుకు చేశారు? చంద్రబాబు గారిని టచ్ చేయబట్టి. అంటే ఆయన టచ్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు.